జవాయి కొండ, బలిమన దొడ్డది, బల్లికొండ, ఒంటి కొండ, వడమల కుప్పలు, నిచ్చెన కుప్పలు, నందికొండ, తిరుపతి కొండ, కొండల గోవర్ధనగిరి పర్వతాలు ఎక్కి చూసినప్పటికి పోతేనైనా చిన్నది సీమలూరు గ్రామం ఉండాలి. సీమలూరు కన్నా బొక్కునూతమ్మ గారు పాల్డొస్తా ఉన్నారు. బొగ్గువారి చిన్నాడు బొగ్గుసూరి నాడు ఉన్నాడు. బొగ్గుసూరి నాడికి హెచ్చరించి వెలిగిస్తా ఉన్నారంట కదా 700 గారు. ఏమైనా బొగ్గుసూరి నాయుడు 7 మంది అన్నదమ్ముల మధ్యన పోతే కనుక ఒక్కతే ఆడబిడ్డ ఉండాలప్ప. ఆడబిడ్డ కోపని నేనొస్తాను. వారం వారం దినమన్నాడు, సుఖమైన వారం నాడు పసుపు కుంకుమ వేసి పట్టిడికాయ కొడితే ఆడబిడ్డకు ఒళ్ళందు తెలుసుకొని జరగబోయే కాలవర్తమానం తెలుపుతానని తొట్టిలాగా దొరుకుతామప్ప. నేత బొంబాలు, నేతోట గది నిమ్మలు, 38 జాతులు, సొంపైన సన్నమల్లెలు, సన్న బియ్యము, నిడిగంటి మిచ్చి మల్లెలు పోయితేను కనుక రష్ణగమ్మిడి రాయి సింహాసనాలపైన రంగుముగ్గుల కొరణ వేస్తే రంగుముగ్గుల కొరణ పైన సిలకలై వాడుతాము, ముసలై ఆడుతాము, జక్కులై జరిగి వస్తామప్ప. అటువంటి అమ్మగారం గంటి దేవతలు ఆడతప్పని వారం, పలికి బంగర వారం. చెట్టు దగ్గర మలిగిస్తాము, గుట్ట దాపన వస్తే గుట్ట దగ్గర మలుగుతాది కదా. అటువంటి అగ్గంటమ్మగారము, ఆడి తప్పన కన్యకలము, 700 అక్కమ్మగారు, పెద్దక్క బయలు ఆడి నడపకనాగలమ్మ, శ్రీదేవి, అక్కులు జక్కులమ్మ, జాజుముద్దు జాజులాడి కడుగుట్ట కందనాల కామేశ్వరి, ఏడాముడి ఏకము, ముడాముడు వచ్చట్లు, నమకలోతులు దేవపురుషులు తెలిపినారు కదా. అటువంటి మామగారు లక్ష్మీదేవాదులు తీర్చిన
ప్రసాద్ పసుపు కుంకుమ ఇద్దరు అడిగా సైలెంట్ కూర్చున్నా నింటి బాలమ్మ నన్ను బెదిరిస్తుంది ముందుకు రమ్మని చెప్పు దగ్గరికి రాల్లా ఏం డాక్టర్ ఎత్తండావు నీకే తెలుసు నేను వేస్తానా చెప్తానా అనేది నీకు తెలుస్తుందన్న ఈడేనా ఆర్డర్ వేసేది నువ్వు ఈడ ఏం జరుగుతుందనేది నీకు తెలుస్తుందే నాకు తెలుసు మళ్ళీ నువ్వు చెప్పు చెప్పు ఏమి చెప్పు అంటన్నా నీకు ఇప్పుడు అది అవసరమా కావాలా బాగుపడాలా కాలనీ బాగుపడాలా మళ్ళీ చెప్పు కాలనీ బాగుపడాలా కదా ఇక్కడ ఉండే జనాలు బాగుపడాలా మరి అందరికి బాగు పెట్టాలా బాగుపడాలా అనే కోరికలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఉన్నాయి మరి మేము చెప్పినట్ల ఏదన్నా కానీ నడుచుకుంటారా మీరు ఎందుకు నడుచుకోలే ఒకరుండ్రి సగాల ఉన్నా వాళ్ళు ఒకరుండ్రు ఈ సగాల మేముండామనేది కూడా ఒక్కరికి కూడా ఎరుపు లేదు లేదా వస్తారా ఎవరు వస్తున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు ఎందుకు అది రాలే ఇది చూడలే అది పెట్టలే ఇది చేయలే అనేటోళ్ళే గాని తీర్చాలనేది తెల్లా ఇక్కడంటూ ఉండారు ఇంతగా నిలదీసి అడుగుతాను కదా నా కోవిలికి వచ్చినావా నువ్వు నా కోవిలికి వచ్చినావా నువ్వు ఏటకు వచ్చేది కాదు నా దగ్గరకు అది నాకు తెలియదు కదా నాకు ఈ మధ్య కొత్తగా తెలిసింది అది అదే ఆ బాల తెలిసింది నాకు ఇంకా ఒకటి నాకు కూడా ఏదో ఉంది అనేది ఆలోచన నాకే ఏదో ఉంది అనేది ఆలోచన నీలో కూడా ఒకటి ఉంది అని ఆలోచన అర్థం కాలే ఈ మనసులో ఏముంది అని నాయనా నిన్ను కాదు నాయనా నా దాసుడా ఇక్కడంతా ఇది వారంగా నేను వారం నిజమా కాదా నువ్వు రప్పించినావు కాబట్టి నీకు 2 మాటలు చెప్పిపోతా ఇక్కడంతా చెప్పే వాళ్ళకి అర్థం కావు అర్థం చేసుకోరు మా బాధ అర్థం చేసుకోరు మమ్మల్ని అర్థం చేసుకోరు నడుచుకోరు ఎంతసేపు వాళ్ళే చూస్తారు అందుకే నాన్న ఒకరికి చెప్పేది వద్దు వారం దినం నాకొద్దు నా అక్క కొలువుకి రప్పించినావు చూసుకున్నాను ఏది అడగలన్నా గాని ఎవరన్నా గాని ఇక్కడ ఉండేటోళ్ళు చూస్తానా బాలులకు గాని బాలమ్మలకు గాని నా కోగిలికి వస్తే నేను ఏదన్నా గాని వాళ్ళకి చెప్పి వాళ్ళ కోరికలు నేను నెరవేర్చున్నాను నాన్న అటు వరకు కరెక్టేనమ్మా ఇప్పుడు మేము కోరికలు అడిగినాక పలానా సార్ కానీ ఇప్పుడు చెప్పినావు ఇప్పుడు ఆ కోరికలు తీర్చుకోకుండా ఎవరు ఉండరు కదా నువ్వు వచ్చి అడగల ఇప్పుడు బాలుడు ఉన్నాడు నువ్వు అర్థం కాకపోతే ఉండమ్మా నువ్వు చెప్పమ్మా చెప్పు ఆర్డర్ వేయకూడదు నాకే నువ్వు ఆర్డర్ వేయకూడదు చెప్పాలా నువ్వు ఈడ చెప్పాలా మళ్ళీ నా దగ్గరకు వచ్చే కదా నువ్వు ఈడ పలుకుతాండేది అమ్మ దగ్గరకు రాలేదా నువ్వు వచ్చే కదా పలుకుతాండేది ఈడ పలుకుతాండ మళ్ళీ అదే పలుకు అంటన్నా పలుకుతాండ కదా మళ్ళీ నువ్వేందో మళ్ళీ ఎందుకు చెప్తానా నా దగ్గరికి వచ్చి నువ్వు అడుగు నీ కోరిక నేను తీరకపోతే ఏ అక్కమ్మ గారులు ఉండారా లేదా అని నా గుడి కళ్ళ కొట్టని ఆనాడు నా కోరిక గానిలే నువ్వు ఎంత లక్కుండే కోరిక నువ్వు అడగద్దు అందరికీ పట్టించుకుండేది అమ్మా ఇక్కడ ఉండేటోళ్ళంతా మొత్తం అందరూ పట్టించుకొని ఒక నిర్ణయానికి వచ్చి అది అడగల అందరూ అడిగిన తర్వాత మీరు అంతా ఒకరు ఏకమయ్యి అడిగితే అప్పుడు మేము కూడా ఏదన్నా వాళ్ళందరికీ పట్లే నాకు అంటున్నానా
ఏమ్మా ఊరు కోసం అడుగుతున్నారా ఏమన్నా చెప్పున్నానా ఒకటే పోరాటంగా ఎవరన్నా గాని ఇక్కడ ఏమ్మా మేము ఇట్లా అనుకోవాలా ఇట్లా చెప్పింది అమ్మా సరే మేము ఇట్లా అనుకోవాలా అనుకుంటున్నామంటే ఎవరికన్నా గాని ఇక్కడ సరే ఇప్పుడు పలకలేదు ఇప్పుడు నేను నమ్ముతున్నా ఇప్పుడు పలకలేదు ఈడ. సరే నేను మంచి కోరాలా లేదా చెప్పు నువ్వు. నా కోసం నేను కోరుకోవాలా చెప్పండి కాదు నా కోసం నేను కోరుకోవాలా ఇప్పుడు 10 మంది కోసం కోరాలా చెప్పు నాకు అదొకటి చెప్పు. 10 మంది కోసం కోరు 10 మంది మాట్లాడాలి కదా నువ్వు ఓదాన్ని మాట్లాడతాయితారా నువ్వు ఓదాన్ని మాట్లాడతారు అందరూ అడిగే వాళ్ళే. అమ్మా ఇప్పుడు నన్ను ఈడ ఎట్లా నిలదీస్తాడారో మీరు 10 మంది అట్లా ఏకమయ్యి అడగండి ఆనాడు మేము ముందుకొచ్చి పలాంతావా నిలబెట్టుకోండి ఇక్కడంతా బాగు పెడతామని చెప్తా. సరేను ఇప్పుడు అంతా ఇది బాగుంది. ఇప్పుడు నేను 10 మంది కోసం ముందుకు వస్తే నాది నేను నా పరువు నిలబడతాదా పోతారా చెప్పు. నా ఎందుకు నేను ఉండమంటావా పలుకొట్టే ఇదే జనాల్లోనే అక్కడ నీ పరువు నిలబడదు నీ పరువు నిలబడదు ఎందుకంటే ఒకరిలో ఒకరుండ్రు ఎవరు నిలబడదు ఇదైతే పోరాడకూడదు. నా తల్లి సాక్షిగా చెప్తాను ఒట్టేసి చెప్తాను అదే 10 మంది కోసం నేను నిలబడకూడదు. నిలబడద్దు నీకైతే మాట నిలబడదు ముందుకి నడుచరు కూడా అయితే నా ఎంతకు నేను ఉండాల్సిందే అంతే నువ్వేం వాళ్ళు నా పాటలు దగ్గరకు వస్తే వచ్చినప్పుడు అప్పుడు నిల్ది అప్పుడు రా నేనుండా నీ ఇప్పుడు మాపున సరేనా ఒకదానివే పాకలాడినావంటే అవునులే ఎవరు పట్టించుకోరు నీకు అభినీతి ఇదే చెప్తాను కదా 10 మంది బంటుకో మాట ఎవరన్నా మాట్లాడుతున్నారా నువ్వు ఒకదానివే పోరాడుతాను నా దగ్గర 10 మంది వస్తే నేనేం సమాధానం చెప్పాలనేది నీ ఆలోచన అంటే 10 మందికి లేని బాధ నాకెందుకు వేయాలి. నేను అదే చెప్తాను తల్లి ఎనికిది ముందుకి కేసుకోవద్దు అంటే నేను క్లారిటీగా అడుగుతున్నాను. 10 మంది నీ ముందుకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు నన్ను అడగమ్మయ్యా 10 మంది తెలిస్తే నలుగురు 4 మాటలు అడుగుతాము. అందరికీ కరెక్ట్ కాబట్టి మొత్తం అందరికీ అలాగే చేసుకోండి ఇదంతా అమ్మా ఇదంతా అరచకూడదు ఒకటి చెప్పేది కానీ మీరు మొత్తం అంతా అందరికి ఒకే మాటే చెప్పిపోతా మీరు 10 మంది ఏకమై ఒక వారం దినం నా పొద్దు కూర్చోబెట్టుకొని నన్ను గాని అక్కను గాని మీరు డిసైడ్ అయ్యి కూర్చొని అడగండి దానికి పరిష్కారం మేము గాని మా అక్క గాని మాటిస్తాం. ఇప్పుడు ఒకరిలో ఒకరు లేకోకుండా నీ అంతకు నువ్వు అడిగేదే ఇంకోరు అంతకు ఇంకోరు అడిగేదే అది పద్ధతి కాదమ్మా. ఇది 10 మంది మాట్లాడుకొని సమస్య అమ్మా 10 మంది మాట్లాడుకొని అడుగుతా ఇప్పుడు చెప్పినా కదా వీళ్ళందరూ నా ఫస్ట్ రాలేదు కదా అదే వీళ్ళందరూ రాలేదు కదా ముందుకే నువ్వు నాకు చెప్పినా కాబట్టి నేను అడుగుతా. నేను అదే నాకే ఇప్పుడు అర్థమైతుంది. 10 మంది ఏకమయ్యి నా అక్కను గాని మమ్మల్ని గాని కూర్చోబెట్టి అడగండి మీరంతా మాట మీద ఉండండి మీ మాట పైన మేము నడుస్తాము మా మాట పైన మీరు నడుస్తాను తల్లి సరేనా. ఎవరు కూడా నువ్వు నోరు ఎత్తకూడదు. చెయ్యి నాన్న కొలు చెయ్యి. ఉంది హలో బాగా నిమ్మపండు పెట్టు నింపడు